హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఇవాళ మన కిచెన్ లో ఉల్లిపాయ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అన్ని రకాల టిఫిన్స్ లో అయినా బ్రేక్ఫాస్ట్ లో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా మనము వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి వేసుకొని మరొక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా ముక్కలని వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా మనము గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నోరూరించే ఉల్లిపాయ టమాటా చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా అన్ని రకాల టిఫిన్స్ లో అయినా అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.